అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. తల్లికి వందనం ఇచ్చేశారంట. పొద్దున్న నుంచి కూడా టీడీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో భజన కొడతానే ఉన్నారు. వీళ్ళు పెట్టింది 8,742 కోట్లు అయితే వీళ్ళు చూపిస్తుంది 10,000 కోట్లు తొలి రోజు ఇచ్చేసామని చెప్తున్నారు. 10,000 కోట్లు ఇచ్చేదేంటి స్వామి? మీరు చూపించింది ఎంత? మన నారా లోకేష్ గారు ట్విట్టర్ హ్యాండిల్స్లో వేసింది ఎంత? అసలు ఎవరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, దానికి గైడ్ లైన్స్ ఏమో నిన్నే ఆ పథకం రోజు నిన్నే దాని గైడ్లైన్స్ జీవో జారీ చేసి మళ్ళీ నిన్నే డబ్బులు వేసేస్తా ఉన్నారు. మళ్ళీ లేదు జూన్ 5వ తారీఖు అని చెప్పేసి స్కూల్స్లో వాళ్ళు మెసేజెస్ పెట్టారు, జూన్ 5వ తారీఖు అకౌంట్లో పడతాయి అని చెప్పేసి. ఈ రోజేమో చెప్పిన దాని పరంగానే మేము అకౌంట్లో డబ్బులు వేసామని చెప్పేసి స్క్రీన్ షాట్లు వేసి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? తల్లికి వందనం, అసలు తల్లికి వందనం అన్న కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసా? అమ్మఒడి కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాల్సిందో అసలు మీకు తెలుసా? ఏంటిది? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ మాట వినండి. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది 6 సూపర్ 6 హామీలు అయిపోయినాయి. ఇంకెవడన్నా సూపర్ 6 హామీలు మాట్లాడితే అతని నాలుక మందం అని చెప్పేసి ఆయన అన్నాడు. అతనికి నాలుక మందం అంట. అంటే అక్కడికి నాలుక అన్న దగ్గర కల్లా ఎవరికన్నా కానీ నాలుగు కోస్తా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అట్లాగే మాట్లాడడం జరిగింది. కొన్ని వీడియోలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి, చూడండి. మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని బెదిరించే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అసలు ఈ అమ్మఒడి కాన్సెప్ట్ అమ్మఒడి అన్నది ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తారు. నేను ఎక్సలెంట్, దాన్ని ఎవరో కానీ ఎక్సలెంట్గా ఇచ్చాడు వాయిస్ ఓవరు. నాకు నిన్న పొద్దున నేను సోషల్ మీడియాలో చూస్తుంటే కనపడింది అనమాట, వేరే వాళ్ళు షేర్ చేశారు. ఒక నిమిషం చూడండి. అనంత విశ్వంలో నిత్యం తిరోగమిస్తున్న భూమి మీద పౌరులు గుంపులుగా చేరి గూళ్లు కట్టుకుంటే ఊర్లు ఏర్పడ్డాయి. అలాంటి ఊర్లను జతకడుతూ పోతే సమాజం స్థాపన జరిగింది. అదే సమాజంలో అందరూ కలిసి వాళ్ళకి ఉన్న ఊర్లలో గుడి బడి ఏర్పరచుకున్నారు. అలా పెరుగుతూ పోయిన సమాజం జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు అంటూ ఎన్నో సరిహద్దులు గీసుకుంటూ ముందుకు సాగింది. మన సరిహద్దు అయిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అందులో భాగమైంది. ప్రపంచమంతా పెరుగుతూ పోతే పౌరులు కూడా పెరుగుతూ వచ్చారు. కరిగిస్తూ పోతే కొండైనా బండవుతుంది, పనిచేస్తూ పోతే మంది పెరిగే కొద్దీ మజ్జిగ కూడా పలచనవుతుంది అన్నట్టు, కరిగిస్తూ పోతే మంది పెరిగే కొద్దీ అంటే మనం పెరిగేస్తాం కదా. అందరికీ కూడా ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఏం చేస్తాం? మన ఇంట్లో దాన్ని మజ్జిగ చేసి అందరికీ పోస్తాం. కరిగిస్తూ మంది పెరిగే కొద్దీ మజ్జిగ కూడా పలసన అవుతుందని చెప్పేసి అసలు ఎలా రాస్తారో ఇలాంటి లైన్స్ చూడండి. గుడి దర్శనానికి దిక్సూచి అయితే బడి భవితకు కూడా భరోసా అవుతుంది. అఖండంలా వెలుగుతున్న ఆంధ్రావనిలో కూడా కాలక్రమేణా చదువు కాసులకు దగ్గరగా, కార్మికులకు, కర్షకులకు దూరంగా జరిగింది. జ్ఞానదాహం ఉన్న వారి గతిలేని స్థితి పుస్తకాలు పట్టాల్సిన వారి బిడ్డల చేత పనిముట్లు పట్టేలా చేసింది. పట్టించుకోవాల్సిన పాలకులు పెత్తందారుల పక్షాన్ని నిలిస్తే దగా పట్టేవారు ఆశాజ్యోతి కోసం ఎదురుచూశారు. జారిపోతున్న వారి జీవితాలు చూసి ఏ దేవుడు కరుణించాడో ఏమో 2019లో జగన్ని వారు గెలిపించుకునేలా చేశాడు. తన మతం గురించి మాట్లాడిన వారిని మచ్చుకైనా పట్టించుకోకుండా ఆయన్ని ఎన్నుకున్న వారి అభిమతం గ్రహించి చదువుల తల్లికి ప్రతి ఊర్లో గుడి ఉండాలి అని ప్రజలు కోరిన ప్రతిబడిని మారుస్తూ పోయాడు. చదివించాలి అని అనుకున్న ప్రతి తల్లికి అలసి వచ్చిన తన బిడ్డ ఆమె ఒడి చేరేలా అమ్మఒడి ఇచ్చాడు. ఎందరో అంటారు, నాడు నేడు అంటే బడులు రంగులు మార్చటమా అని. కాదు, పేదోడి జీవితంలో రంగులు నింపటం. నాడు నేడు అంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కాదు, ఎందరో పౌరజనం కోరిన సుభిక్షం. ఆలోచించండి. భ్రమల్లో బ్రతికించే నాయుడు కావాలి, భవితకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. అందుకే జగన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఏమీ చేయకుండానే ఏదో చేసేసాం, ఏదో మేము అద్భుతాలు సృష్టించబోతున్నాం అని చెప్పేసి చెప్పే నాయకులు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అంతా ఆ వాయిస్ ఓవర్లో, ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాకముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, అదొక పథకం తీసుకురావాలని చెప్పేసి ఆయనకు ఆలోచన రాలేదు. ఈనాడు సాఫ్ట్వేర్గా విదేశాల్లో సెటిల్ అయిన పెద్ద వాళ్ళు ఎవరైనా సరే, మేబీ ఒక 35+ ఏజ్ వాళ్ళు అందరూ రాజశేఖర్ రెడ్డి, అసలు 35+ ఏజ్ వాళ్ళు ఏంటి, ఇప్పటికి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన రాకముందు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు నడిచినాయి, ఆయన రాకముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు నడిచినాయి. అప్పుడు వీళ్ళకి ఆ ఆలోచన రాంది. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఒక పథకం పెడితే ఆ పథకం ద్వారా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటారు, డిగ్రీ చదువుకుంటారు అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. 108 రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అంబులెన్స్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. జలయజ్ఞం కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు 2004 తర్వాత హైదరాబాద్, మీరు గూగుల్ టైమ్లైన్లోకి వెళ్ళి మ్యాప్ పెట్టుకొని చూడండి, 2004కి ముందు ఎలా ఉంది.
అదేమనంటేనేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సెన్సార్ బోర్డు అదొకటి పెట్టుకొని మన ఐటీ టవర్స్కి ఇది లాగుతుంది చూపిస్తారు. ఒరే బాబు, నీకు విద్య లేదు, విద్య లేకుండా నువ్వు జాబ్ ఏం చేస్తావు? ఒక డైలాగ్ ఉంటుంది, కళ్ళున్నోడు ముందు మాత్రం చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు అని చెప్పేసి ఉంటుంది. చదువుకున్నాడు ఏ పేరైనా జరుగుతాడు. అసలు చదువుకోవడానికే పాసిబిలిటీ లేకుండా ఉన్న టైంలో 1999లో అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం ప్రపోజల్ పెడదామండి గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పి అధికారులు పెడితే ఆ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? వాళ్ళే చెప్పారు ఎలక్షన్స్ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. ఈయన విజనరీయా 2006లోనో 2007లోనో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అట్లా పెంచుకుంటూ పోతూ తర్వాత అట్ ద పాయింట్ ఆఫ్ టైంలో కూడా చాలామంది కూడా బడులు మానేసి పనులకు వెళ్తుంటే ఆ పనులకు వెళ్ళకూడదు, వీళ్ళకి ఏదో ఒక రకంగా మనం దారి చూపించాలి, పేరెంట్స్కి ఆశ కల్పించాలి, చైల్డ్ లేబర్స్ని మనం తగ్గించాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చారు. అంతకుముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక తల్లి ఉంటుందని, ఒక అమ్మ ఉంటుందని, అమ్మకి ఒడి ఉంటుందని, అమ్మ ఒడికి 15,000 మనం ఇవ్వాలని స్కూల్ ఫీజు కింద మనం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకుంటున్నాం, భయంకరంగా తీసుకుంటున్నాం. చిన్న చితక కాదు, భయంకరంగా ట్యాక్సులు తీసుకుంటున్నాం. ఆ ట్యాక్సులు తీసుకున్న తర్వాత వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు మనం ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి 2019కి ముందు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏనాడైనా అనిపించిందా? ఏనాడైనా దాన్ని తీసుకొద్దామని ఇంప్లిమెంట్ చేశారా? అమ్మఒడి తీసుకొచ్చి పిల్లలకి అమ్మఒడి ఒకటి పెట్టొద్దులేదు, 15,000 నీకు ఇస్తాను, 15,000 ఇచ్చేసి వదిలేసి మెలకుండా ఉండొచ్చు. కానీ దానికి తగ్గట్టు స్కూల్స్ మార్చాడు. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నవాడికి ఇచ్చాడు, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నవాడు ఇచ్చాడు. చరిత్రలో ఏనాడు కూడా చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు. టాపర్స్ ర్యాంక్స్లు ఎక్కడ అమెరికా ఎక్కడ వైట్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడారు పిల్లలు. వైట్ హౌస్, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు మాట్లాడారంటే గుండెల మీద చెయ్యేసుకొని మా ఆంధ్రప్రదేశ్ పిల్లలు అని చెప్పేసి చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళ మీద కామెంట్లు. ఇప్పుడు స్పీకర్ అని చెప్పేసి చెప్పుకుంటున్న అయ్యన్న పాత్రుడు గారు మేఘన మీద కామెంట్స్ చేశారు. ఆ మేఘనని ఎంత ట్రోల్ చేశారు. ప్రతి ఒక్కడు ఎవడెవడైతే అమ్మాయిని ట్రోల్ చేశాడో ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అనుభవించే తీరుతాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కడు చూస్తూనే ఉంటాడు, కర్మ గట్టిగా ఇచ్చే తీరుతుంది. ఆ పిల్లల్ని కూడా ట్రోల్ చేశారు. 2019కి ముందు మన పవన్ కళ్యాణ్ గారు 2019 టైంలోనే 17, 18, 19 టైంలో స్కూల్స్లోకి వెళ్ళి నేల మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడతా ఏం ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేవా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన వచ్చిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏం మాస్టారు సమాధానం చెప్పరే? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి మేము వేస్తున్నాం అమ్మ ఒడి, దాని అమౌంట్ కూడా బడ్జెట్, దాని అమౌంట్ కూడా చూపించేవాళ్ళు. దానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక, అన్నీ ముందుగానే గైడ్ లైన్స్, లేకపోతే వాలంటీరే మీ ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీరే నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి అంతకుముందు జన్మభూమి కమిటీలో 4-5 గంటలు కూర్చోబెట్టి నీకు పథకం ఇవ్వకోకుండా, వాళ్ళ చుట్టూ తిరగకుండా, వాళ్ళని అడక్కోకుండా నీ ఇంటికే ఒక వాలంటీర్ వచ్చి నీ ఆధార్ కార్డు తీసుకొని, నీ రేషన్ కార్డు తీసుకొని, నీ పిల్లల డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి వాడు అమ్మఒడి పథకం అప్లై చేసి నీకు అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత అకౌంట్లో కూడా డబ్బులు వేసేసిన తర్వాత ఒకసారి సచివాలయంకి రండి. ఆ పథకం యొక్క ఇంపార్టెన్స్ చెప్తామంటే మన జనాలు ఏమన్నా వాళ్ళు తెలుసా? అంటే మీ సచివాలయంకి వస్తేనే మేము మనీ వేస్తారా, లేకపోతే డబ్బులు వేయరా? డబ్బులు పడిపోయిన తర్వాత, పడక ముందు కాదు. టీడీపీ గవర్నమెంట్లో లాగా ఆ టెంట్లలో కూర్చొని అదేదో సభలు ఉంటాయి వాళ్ళకి, మహానాడ లేకపోతే ఇంకేదో సభలు పెట్టుకునేవాళ్ళు. దానికి కూడా టెంట్లు వేసి సభలు పెట్టేవాళ్ళు టీడీపీ వాళ్ళు. ఆడ కూర్చొని అక్కడ అప్లికేషన్లు తీసుకునేవాళ్ళు. దాని స్టేటస్ ఏంటి, అది ఎంతవరకు వచ్చింది ఎవరికీ తెలియదు. కానీ తర్వాత ఎలా మారిపోయింది గవర్నెన్స్. పిల్లలు ఎంత చక్కగా డైలీ ఒక ఫుడ్ మెను. ఇప్పుడు మీరేదో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం కాదండి, డొక్కా సీతమ్మ గారు పెట్టినట్టు భోజనం మీరు పెడుతున్నారా? అమ్మగారు ఎంత చక్కగా భోజనం పెట్టారో అంతే చక్కగా ఎవరైతే వంట చేసి పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా టైంకి జీతాలు ఇస్తున్నారా చెప్పండి. ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తున్నాడో వాడికి టైంకి బిల్లులు వెళ్తున్నాయా? సమాధానం చెప్పండి. డొక్కా సీతమ్మ పేరు పెట్టి డొక్కా సీతమ్మకి మీరు వీళ్ళకి జీతాలు ఇవ్వకపోయినా, కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకపోయినా కానీ ఆవిడని తక్కువ చేసిన వాళ్ళే అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ మీకే. ఆవిడ ఇంట్లో మహాతల్లి, ఎంతో మందికి అన్నం పెట్టింది. మీరు ఆవిడని తక్కువ చేయొద్దు ఈసారి.
ఎందుకంటే చాలామందికి నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఉపాధి పథకం కింద ఆ డబ్బులు రావట్లేదన్నా, వీళ్ళకి బిల్లులు రావట్లేదన్నా, హాస్టల్లో వాళ్ళందరికీ కూడా బిల్లులు రావట్లేదని చెప్పేసి ఎంతోమంది చెప్తున్నారు, రావట్లేదని చెప్పేసి. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళ పేరు పెట్టడం దేనికి? ఇవ్వలేనప్పుడు వాళ్ళని తగ్గించడం దేనికి? ఇప్పుడు జనాలందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, పొద్దున్నే మెసేజ్లు, పొద్దున్నే మోత. అసలు దానికి అప్లికేషన్ ఏందయా, దానికి ప్రాసెస్ ఏందయా? మీ దగ్గర ఎప్పుడు ఏ డేటా ఉందన్నారు నారా లోకేష్ గారు? లాస్ట్ ఇయర్లోనేమో ఒక రోడ్ మ్యాప్ వేద్దాం, మా దగ్గర డేటా లేదు, డేటా కలెక్ట్ చేయాలన్నారు. ఇప్పుడు ఏ డేటా ప్రకారం వెళ్ళారు? యూడీస్ ప్రకారం 87 లక్షల స్టూడెంట్స్ ఉంటే మీరు 67 లక్షల మంది స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు? మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మేము స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అని చెప్పేసి ఉంటుంది మీ మేనిఫెస్టోలో. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అదే మేనిఫెస్టోని ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా మీరు అనుకుంటే మీరు ఒకసారి ఆ మేనిఫెస్టోని ఓపెన్ చేసి మేము స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి అన్నాము. అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యంగా నేను 17,000 ఇస్తా, 17,000లో 2,000 నేను స్కూల్ మెయింటెనెన్స్కి వాడతాను, 15,000 తల్లుల అకౌంట్లో క్రెడిట్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. మీరు చెప్పారా? నేను ఇంతే ఇస్తాను, నేను ముగ్గురికి ఇవ్వలేను, ఒకళ్ళకే ఇస్తా అని కూడా చెప్పాడు. కానీ మీరేం చేశారు? ఈరోజు 2,000 ఎందుకు కట్ చేశారు అప్పుడు చెప్పకోకుండా? ఇది పద్ధతా? ఎలక్షన్స్ టైంలోనేమో నీకు 15 ఆ 15,000లో 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి వాడతామని చెప్పేసి అదే నిమ్మల రామారాయణ గారు అప్పుడు చెప్పొచ్చుగా. మరి తల్లులకి అయ్యి నీకు 18 ఒక్కో సంవత్సరం ఒక్కో పథకం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారా? పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని ఎవడైతే అనుకుంటాడో వాడంతా అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఇంకొకడు ఉన్నాడు. పథకాలకి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయితే నీకు శ్రీలంక, నీకు పాకిస్తాన్ అయింది. కానీ ఆ లిమిట్లో ఉంటే ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల వల్ల 70,000 కోట్లు ఆయన పథకాలు ఖర్చు పెట్టేవాడు. దానివల్ల జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినాయి, జిఎస్డిపి పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగినాయి, ఎంఎస్ఎంఈలు పెరిగినాయి. వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ డేటా తీసుకొని చూడండి, ఎంఎస్ఎంఈలు ఎన్ని పెరిగినాయో చూస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డేటా, నాట్ స్టేట్ గవర్నమెంట్ డేటా. ఎన్ని పెరిగినాయి, ఎంతమందికి ఉపాధి వస్తుందో, ఇంతమందికి ఉపాధి పెరిగిందా అని చెప్పేసి అనిపిస్తారు. అప్పుడు 2024 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి కంపేర్ చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఎవరి ఆదాయం అన్నా రాష్ట్రంలో పెరిగిందా తీసుకొని చూడండి. ఏంటి ఇది వైసీపీ ఛానలా అని చెప్పేసి మీరు అనుకుంటారు. నో, ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాడి తరపున మేము ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తప్పు జరిగింది, మేము క్వశ్చన్ చేస్తాం. నువ్వు ఆల్కహాల్ ఎందుకు బ్యాన్ చేయలేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేసాం, మా ఛానల్లో ఉన్నాయి చూడండి. భువనేశ్వరి గారి పైన చేసిన కామెంట్స్ పైన మేము క్వశ్చన్ చేసాం, మా ఛానల్లో ఉన్నాయి చూడండి. అనంతబాబు మర్డర్ కేసు మీద మేము క్వశ్చన్ చేసాం, మా ఛానల్లో ఉన్నాయి చూడండి. మీరు అప్పుడు ఎక్కడికి పోయారు, ఇప్పుడు ఎక్కడ పోయారు అని చెప్పేసి పనికి మాలిన కామెంట్స్ పెట్టొద్దు. మీరు ఎక్కడికి పోయారు ఆ టైంలో? మేము క్వశ్చన్ చేసాం. ఆల్కహాల్ రద్దు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అది రద్దు చేస్తామని చెప్పి కంప్లీట్గా బ్యాన్ చేస్తామని చెప్పేసి మీరు ఎలక్షన్లో ఇచ్చారు. మీ మేనిఫెస్టోలో మీరు ఒక ఫేజ్ వరకే చేస్తా ఉన్నారు, ఓకే. కానీ మీరు పెట్టింది ఇంతవరకు కదా, మేము ఎలక్షన్స్కి అప్పుడు ఓట్లు అడిగే వస్తామని చెప్పేసి మీరు చెప్పారు కదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే దాన్ని ఒక్కడు కూడా షేర్ చేయాల. ఒక్కడంటే ఒక్క షేర్ కూడా రాల, నాకు షేర్ రాల. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, దాని మీద మళ్ళీ వీడియో చేశా, ఒక్కడు కూడా షేర్ చేయడంటారా కనీసం అని చెప్పి. దాన్ని కూడా ఎవడు షేర్ చేయాల, ఒక్కడు షేర్ చేయాల. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, నా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంటాయి చూడండి. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, జనాలకి మద్యం కావాలి. మేము దొర్లుతాం, మేము తాగుతాం, మేము పడతాం, అందులో మేము లేస్తాం అనుకున్నప్పుడు ఇంకేం చేస్తాడు ఎవడైనా? అన్నీ క్వశ్చన్ చేసాం, ప్రతి ఒక్కటి. జనాలకి ఏది మంచి అయితే అది ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని దాటం, ధర్మం అనే ఒక గీత లక్ష్మణ రేఖ లాంటిది మాకు. ఆ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దాటే ప్రయత్నం మేము చేయం, దాని లోపలే ఉంటాం. దేనికైనా సరే ఎవరి వైపు తప్పున్నా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మేము క్వశ్చన్ చేయకపోతే అప్పుడు మళ్ళీ అడగండి. అది ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. మీరు తల్లికి వందనం డబ్బులు పడలేదనుకుంటే తల్లికి వందనం ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వీడియో పెట్టి, అయ్యా మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మాకు వీడియో పడలేదని చెప్పేసి వేయండి. బాబు గారు చూసుకుంటారు. ట్విట్టర్లో వేయండి, ఇన్స్టాగ్రామ్లో వేయండి, ఫేస్బుక్లో వేయండి. మాకు డబ్బులు పడలేదు స్వామి అని చెప్పండి, పడలేదని చెప్పండి. అప్పుడు ఓట్లు అడగడానికి ఇంటింటికి వచ్చారు కదా, ఇప్పుడు పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంటింటికి వచ్చి అడగండి. ఎమ్మెల్యేలు లేకపోతే వార్డు కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పంపించండి అని చెప్పేసి చెప్పండి.
అడగమని చెప్పండి, వచ్చి టీడీపీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అమ్మ తల్లికి వందనం పడిందా అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళాలి. జనసేన వాళ్ళు వెళ్ళాలి, బీజేపీ వాళ్ళు వెళ్ళాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే మేము వస్తాం, మేము కనపడతాం అంటే కుదరదు. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీ మచ్.